Hello everyone, welcome back to our channel అరుణోదయంస్ బయాలజీ. 15 డేస్ రివిజన్ ప్లాన్లో ఈరోజు మనం 6th డేలో ఉన్నాం. లాస్ట్ 5 డేస్లో మనం ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చదువుకుంటూ వచ్చాం. సో వాటిని చదివితే మీకు 30 మార్క్స్ వస్తాయి పేపర్లో అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా మనం టెక్స్ట్ బుక్లో వదిలేసినవి ఏంటి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, మన ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ క్వశ్చన్స్, డయాగ్రామ్ క్వశ్చన్స్, అప్రిషియేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ దాటుకొని వచ్చేసాము 30 మార్క్స్కి. ఇక లాస్ట్ ఫైనల్గా మనకి మిగిలింది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఇవి ఎక్కడి నుంచి తీసిస్తాడో మనం చెప్పలేము, అందుకని టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్లో టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళాలో చెప్తాను, ఓకేనా. సో మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చేయాలి ఈరోజు ఫస్ట్ లెసన్లో. సో ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ డెఫినేషన్స్ ఉంటాయి, ఓకే. ఆ డెఫినేషన్స్ చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్ డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ డెఫినేషన్ చదవండి. నెక్స్ట్ సిబి వాన్ నీల్ ఈక్వేషన్ ఉంది చూడండి. సిబి వాన్ నీల్ 1931లో ఇచ్చారు. ఈ ఈక్వేషన్ చదవండి, ఈ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఉంది, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, రుబిన్ అండ్ కెవెన్ ఇచ్చిన ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ వచ్చేసి మన యాక్టివిటీస్ అన్నీ కూడా చదివేసుకుంటూ వచ్చాం కదా. సో ఈ యాక్టివిటీస్ ఏవి కూడా మనం ఇప్పుడు చదవక్కర్లేదు. కాకపోతే లైట్ అండ్ ఫోటోసింథసిస్ ఉంది కదా, అందులో సైంటిస్టులు వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటి, ఇయర్స్ అనేవి మెన్షన్ చేశాడు. ఆల్రెడీ నేను సైంటిస్ట్ అండ్ దే డిస్కవరీస్ అని క్విజ్ టైప్లో 2 వీడియోస్ పెట్టాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను, కమెంట్ సెక్షన్లో ఇస్తాను మస్ట్ అండ్ షుడ్గా. సో వాటిని మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ లెసన్లో సైంటిస్టులు ఇయర్స్ వాళ్ళు ఏమేమి డిస్కవర్ చేస్తారు అనేది అంతవరకు చూసి ఆగిపోండి ఆ వీడియోస్లో. నెక్స్ట్ రెస్పిరేషన్ చదువుకున్నప్పుడు కంటిన్యూషన్ చూద్దురు కానీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం చదవాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ ఆల్రెడీ నిన్న నేర్చేసుకున్నారు కదా. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చదవండి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ వచ్చేసరికి మీకు టెక్స్ట్ బుక్లో చదవండి. ఒకవేళ మీకు అర్థం కావడం లేదు అనిపిస్తే స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, న్యూట్రిషన్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అదొకసారి వాచ్ చేయండి. అర్థం కాని వాళ్ళు, టెక్స్ట్ బుక్లో చదివిన అర్థం కాని వాళ్ళు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ వెరీ 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 ఇంపార్టెంట్. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అండ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, దీని గురించి కూడా నేను డీటెయిల్డ్ వీడియోస్ నా ఛానల్లో పెట్టాను, అవి చూడండి. టెక్స్ట్ బుక్లో అర్థం కాకపోతేనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చదవలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ టాపిక్స్ని నా ఛానల్లో ఈజీగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి ఈక్వేషన్స్తో చెప్తున్నాను కదా, అందులో చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా, నిన్న ఆల్రెడీ చెప్పాను. డయాగ్రామ్ ఇచ్చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇవ్వచ్చు. పారామిషంలో కూడా సేమ్ టు సేమ్, ఒక్కసారి ఆ 2 టాపిక్స్ చూసుకోండి, ఓకే. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా కూడా ఒకసారి చదవండి, ఓకే. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నేను అది చాలా ఎలాబరేట్గా 4 వీడియోస్ చేశాను హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి. అండ్ ఎగ్జామ్స్ ముందు చదవడానికి గాను క్విక్ బైట్స్ అని అదొక వీడియో చేశాను. సో రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ వీడియోస్ చూడండి. టెక్స్ట్ బుక్ అయితే ఒకసారి చదవండి, అర్థం కాకపోతే ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. సో వీటిలోనే మీకు చాలా డెఫినేషన్స్ కూడా వస్తాయి. మాస్టికేషన్ ఉంది ఇక్కడ, హ్యూమన్ డెంటల్ ఫార్మ్లో ఉంటుంది, కైమ్ అంటే ఏంటో ఉంటుంది, ఎమల్సిఫికేషన్ డెఫినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో మీరు మెకానిజం హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ థరోగా చదవండి. ఇందులోంచి మనకి చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 1 మార్క్కి కూడా 2 మార్క్స్కి కూడా. డెఫికేషన్ డెఫినేషన్ ఉంది ఇక్కడ, విల్లై ఫంక్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ రండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆలిమెంటరీ కెనాల్లో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మనకి 5 ప్రాక్టీసెస్ ఇచ్చాడు అక్కడ. హ్యావింగ్ సింపుల్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్. సో ఆ క్వశ్చన్ ఒకసారి చదవండి, చాలా ఈజీ, మనకి 2 మార్క్స్కి ఇవ్వచ్చు,
ఓకేనా. నెక్స్ట్ డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్‌లో మాల్ న్యూట్రిషన్ డెఫినిషన్ చదవండి. నెక్స్ట్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ అండ్ ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ టైప్స్ ఉన్నాయి కదా! ఆ 3 టైప్స్. నెక్స్ట్ క్వాషియోర్కర్ అండ్ మెరాస్మస్ సింప్టమ్స్ చదవండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. క్వాషియోర్కర్ అండ్ మెరాస్మస్ సింప్టమ్స్. ఓకేనా. ఒబెసిటీ గురించి ఒకసారి చూసుకోండి. వైటమిన్స్ ఆల్రెడీ మీరు మొన్న ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అప్పుడు చదివేశారు. థరోగా చదివి ఉండకపోతే మీకింకా టైం మిగిలితే ఇవన్నీ చదివాక సో, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ న్యూట్రిషన్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాల్సినవి. వీటిలోంచి ఎక్కడి నుంచైనా తీసి కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ కింద మనకి 1 మార్క్‌కి కానీ, 2 మార్క్స్‌కి కానీ, 4 మార్క్స్‌కి కానీ ఇవ్వచ్చు. ఓకేనా. సో, మీరు థరోగా చదవండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అప్పుడే మీకు నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి అనేది నాకు అర్థమవుతుంది మీ లైక్స్‌ని బట్టి. అంటే చెప్పాను కదా! మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ కొంచెం కష్టంగా అని అనిపిస్తేనే వీటన్నిటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్స్ నా ఛానల్‌లో న్యూట్రిషన్ అనే ప్లేలిస్ట్‌లో ఉంటాయి. సో, వాటిలోకెళ్ళి చూడండి. ఓకేనా. థాంక్ యూ సో మచ్.